హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను చికెన్ 65 అయితే చేసుకున్నా. నాకు చాలా ఇష్టం అండి. మా వాళ్ళంటే ఇంకా చెప్పనవసరం లేదు. మా వారు కానీ మా బాబు కానీ చికెన్ నాన్ వెజ్ అంటే ఏదైనా ఇష్టంగానే తింటారు. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు బిర్యానీ తెచ్చినా కూడా చికెన్ 65 తెప్పించుకుంటా నేను. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే చికెన్ క్లీన్గా 2-3 సార్లు వాటర్లో అయితే కడిగేసుకున్నానండి. ఒక 1.5 kg దాకా చికెన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నానండి. ఇది నేను 1.5 కిలో కదా, దానికి తగ్గట్టు వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇదంతా కలిపేసుకుందామండి పీసెస్కి కలిసేలాగా. నేను వేసిన ఏ మసాలా కానీ, జీరా పౌడర్ కానీ, గరం మసాలా కానీ, ధనియాల పౌడర్ కానీ మంచి చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక వారానికి తగ్గట్టు మిక్సీ పట్టేసి అయితే పెట్టుకుంటానండి. అసలు ఆ మసాలా వేసి కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. ఆ ఫ్లేవర్స్ ఎంత బాగా వస్తున్నాయో జీరా పౌడర్ కానీ అవి వేస్తుంటే. ఇలాగైతే చికెన్ మొత్తం కలిపేసుకోవాలండి. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను, కానీ స్కిప్ అయిపోయిందండి. ఇంక ఇదంతా కలిపేసుకున్నాక ఒక చిన్న కప్పుతోటి ఒక 1/2 కప్పు దాకా అయితే పెరుగు అయితే తీసుకున్నాను. నేనేంటంటే ఏది కూడా ముందు చికెన్కి ఉప్పు కారమే పట్టిస్తానండి. ఆ తర్వాతే లెమన్ జ్యూస్ కానీ పెరుగు కానీ వేసుకుంటాను. అలాగే ఒక మీడియం సైజ్ అయితే లెమన్ తీసుకొని జ్యూస్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను చూపించినట్టు మొత్తంగా కలిపేసి, అంటే ఉప్పు కారం ముందేసామంటే మనం వేసి చికెన్ పీసెస్కి బాగా పడుతుంది అనమాట ఉప్పు కారము. ఆ తర్వాత ఏంటంటే పెరుగు లెమన్ వేసుకుంటే కొంచెం చప్పగా అవుతుంది పీస్. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీలు కానీ ఏది కానీ చేసినా కూడా ఫస్ట్ అయితే ఉప్పు కారం మసాలాలు వేసినాకే ఈ పెరుగు కానీ లెమన్ జ్యూస్ కానీ వేసుకుంటానండి. ఇలాగ కలిపేసుకున్నాక నేను 1.5 కిలోకి 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 2 ఎగ్స్ బాగా బీట్ చేసేసి అది వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. అలాగే మన ఇంట్లో మైదా పిండి కానీ, బియ్య పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ మూడిట్లో ఏదున్నా పర్వాలేదు. నేనైతే కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఈ చికెన్కి ఏంటంటే వాటర్ లేకుండానే చూసుకోవాలండి. మనం గట్టి కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ ఇప్పుడు చేసుకుంటున్నామో గట్టిగా ఉండాలన్నమాట. వాటర్గా అయితే అసలు లూజ్గా అయితే నాకు ఈ 1.5 కిలో చికెన్కి దగ్గర ఒక 1/2 కిలో దాకా అయితే కార్న్ఫ్లవర్ అయితే పట్టింది. అది కూడా నేను ఒకటేసారి వేసుకోలేదండి. కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ, నాకు కొంచెం ఎక్కడన్నా లూజ్గా ఉంది అనుకుంటేనే పిండి కలుపుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఈ చికెన్ 65కి మనకి పీసెస్ అయితే బాగా పిండి గట్టిగానే కలుపుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే కలుపుకోవాలి. మనకి ఎక్కడన్నా కొంచెం వాటర్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు, పర్వాలేదు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నాకు కొంచెం తక్కువైందని మళ్ళీ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ చూపించినట్టు నేను ఇది చూపిస్తున్నాను చూడండి. ఇలాగైతే గట్టిగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేయలేదండి ఫుడ్ కలర్ అయితే, నేను వేసుకోవట్లేదు. వేసుకోవాలనుకుంటే మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఇలాగా 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఆయిల్ అయితే బాగా వేడిగా మసిలినట్టు అయితే చేసుకోండి. బాగా ఆయిల్ వేడెక్కాలి. ఆ తర్వాతే మనము ఈ చికెన్ అయితే ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మనము బాగా మసలు ఇట్లా అంటే వేడిగా ఉండాలన్నమాట. అలా ఆయిల్ ఉంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం ఈ పీసెస్ అయితే ఎప్పుడు వేస్తుంటామో అప్పుడు స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి స్టవ్.
ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్టు ఒక్కొక్కటిగా పీసెస్ వేసుకోండి. అన్నీ ఇలా ముద్దలాగా వేసామనుకో ఒకటికి ఒకటి అంటుకొని పోయి మనం పైన పిండి కోటింగ్ అంతా విడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి. మొత్తం ఒకటేసారి ఫ్రై చేసుకోవద్దు. ఒక 60% మనకు ఫ్రై అయ్యింది అనుకుంటే ఇక్కడ నేను చూపించినట్టు అలా కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక 60% ఫ్రై అయిపోయినాక తీసేసుకోవాలండి. ఇంకా నేను మళ్ళీ అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఉంది కాబట్టి అది కూడా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీస్గానే వేయండి, విడివిడిగానే వేయండి. మళ్ళీ ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకే వేసుకోండి. ఎందుకంటే మనకి ఆ వేడి మీద వేసామంటే చక్కగా పీసెస్ ఫ్రై అవుతాయి అన్నమాట, అంటుకోకుండా ఉంటాయి ఇలా తేలుతూ ముక్కలు. ఇది కూడా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. బాగా అంటే మనం ఏదైతే ఫ్రై చేసామో చల్లగా అయిపోవాలి మొత్తము. ఇక నేను చూపించినట్టు ఇలా చల్లగా చూసారా, నేను పట్టుకుంటున్నాను, చల్లగా అయిపోయింది. మళ్ళీ అదే ఆయిల్ హీట్ ఎక్కినాక మనం 10 మినిట్స్ ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఈ పీసెస్. ఇప్పుడు మళ్ళీ వేసుకొని మిగతా 40% మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ లోపల ఏంటంటే మనకి పీస్ కానీ పైన కోటింగ్ ఈ పిండి అయితే ఏదైతే ఉందో చక్కగా లోపల పీస్ కానీ ఈ పిండి ఫ్రై అయిపోతాయి ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలాగైతే ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకోవడం అండి. మన చికెన్ 65 అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసేసుకొని తీసేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు సన్నగా ఇలా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేను కిలోన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 10 పచ్చిమిర్చి దాకైనా పట్టొచ్చు. అలాగే కరివేపాకు కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆయిల్లో. చూసి వేసుకోండి, ఆయిల్ పైన పడుతుంది చిటపటలాడుతూ. ఇంకా ఇదంతా చికెన్లో అయితే వేసుకొని ఇంకా ప్లేటింగ్ అయితే చేసుకుందామండి. ప్లేటింగ్ చూస్తుంటేనే నాకైతే టెంప్టింగ్, అసలు నేను ఆగలేక అప్పుడే టేస్ట్ కూడా చేసేసాను. అంత బాగా వచ్చింది. మనం బయట రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టే ఉందండి, చాలా బాగా వచ్చింది. చూసారా ప్లేటింగ్ ఎలా ఉందో. అలాగే చిల్లీ సాస్ పెట్టుకున్నా, టమాటో సాస్ 2 పెట్టుకున్నాను. ఎవరికి ఏది కావాలో అది తింటారని ఇలాగైతే పెట్టుకున్నా. లోపల చికెన్ పీస్ కానీ బయట కోటింగ్ పిండి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్